హైదరాబాద్ బోయినపల్లిలో మైనర్లను పోలీసులు చితకబాదిన ఘటనను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తేవడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. బోయినపల్లి సీఐ ఆనంద్ కుమార్ పై బదిలీ వేటు వేశారు. మరో ముగ్గురు ఎస్ఐలు ఒక హెడ్ కానిస్టేబుల్ ను కూడా బదిలీ చేశారు. సీఐతో పాటు ముగ్గురు ఎస్ఐలు ఒక హెడ్ కానిస్టేబుల్ ను హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. మైనర్లను బోయినపల్లి పోలీసులు చితకబాదడాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. విచక్షణారహితంగా ప్రవర్తించిన ఈ కేసును సిపి సీరియస్ గా తీసుకున్నారు. సీఐ ఆనంద్ కిషోర్, ఎస్ఐలు గురుస్వామి, శ్రీనివాస్, మోహన్ బాబు, హెడ్ కానిస్టేబుల్ తిరుపతిపై బదిలీ వేటు వేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఏమన్నారు? మధుశ్వేత సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతేనగర్ లో దారుణం చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం సమయంలో 4 ఏళ్ల చిన్నారి పైన 25 సంవత్సరాల యువకుడు ఇంజమాన్ హులక్ పాపను చాక్లెట్లు ఇస్తానంటూ చెప్పి గదిలోకి తీసుకెళ్లి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. వెంటనే తేరుకున్న చిన్నారి పాప గట్టిగా ఏడవడంతో పక్క హైదరాబాద్ బోయినపల్లిలో మైనర్లను పోలీసులు చితకబాదిన ఘటనను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తేవడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. బోయినపల్లి సీఐ ఆనంద్ కుమార్ పై బదిలీ వేటు వేశారు. మరో ముగ్గురు ఎస్ఐలు ఒక హెడ్ కానిస్టేబుల్ ను కూడా బదిలీ చేశారు. సీఐతో పాటు ముగ్గురు ఎస్ఐలు ఒక హెడ్ కానిస్టేబుల్ ను హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. మైనర్లను బోయినపల్లి పోలీసులు చితకబాదడాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. విచక్షణారహితంగా ప్రవర్తించిన ఈ కేసును సిపి సీరియస్ గా తీసుకున్నారు. సీఐ ఆనంద్ కిషోర్, ఎస్ఐలు గురుస్వామి, శ్రీనివాస్, మోహన్ బాబు, హెడ్ కానిస్టేబుల్ తిరుపతిపై బదిలీ వేటు వేశారు.